హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మీకు కొబ్బరి పాలతోని చారు చేయబోతున్నాను. ఎక్సలెంట్ రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. చాలా థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి ఎవ్రీడే కొబ్బరి పాలు తీసుకుంటే కనుక చాలా మంచిదంట. నాకు చెప్పారు, కానీ నేను తీసుకోవట్లేను. ఆ పాలు తీసే లోపల సగం తినేసిన. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఇంట్లో అదే పరిస్థితి. నేను జనరల్గా కొబ్బరి పాలు చాలా కర్రీస్లో వాడతాను, మీరు చూస్తుంటారు. అట్లా వాడకం పెంచండి. ఈ కొబ్బరి చారు అయితే మాత్రం అమృతానికి ఒక్క మెట్టే తక్కువ ఉంటుంది. ఎక్కువ అని చెప్పి ఒక్క మెట్టు తక్కువ ఉంటుంది. చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది సగం చిప్ప. ఒక చిప్ప నేను హాంఫట్ లేపేసిన. అండ్ ఇదిగోండి, ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం, 3 స్పూన్ల కందిపప్పు నానబెట్టి ఉంచాను. దీన్ని కూడా కొబ్బరిలో కలిపేస్తున్నాను. 2 స్పూన్ల బియ్యం, 3 స్పూన్ల కందిపప్పు, మనం కర్రీస్లో వేసుకునే కందిపప్పు. ఇప్పుడు దీన్ని తీసుకొని దీని నిండా నీళ్ళు పోసి గ్రైండ్ చేద్దాం. బాగా గ్రైండ్ చేసి కొబ్బరి పాలు తీద్దాం. ఎంత కొబ్బరి ఉందో అన్ని నీళ్ళు పోయండి. 1-2 సార్లు చిక్కగా కొబ్బరి పాలు తీయండి. అయిపోయింది పార్ట్ నెంబర్ 1. పార్ట్ నెంబర్ 2 ఇంకేం లేదు, డైరెక్ట్ వేసుడే, పోపేసేయటమే. వెళ్ళిపోదామా పప్పులోకి? ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్తాను నేను. కొబ్బరి, కందిపప్పు, బియ్యం, అల్లం తరుగు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ తెలిసిందే కదా మనకి. సో ఇవి చాలు. ఇది కంచు అండి, కంచు గిన్నె. నేను మన టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్న, తెలుగు హౌస్ వైఫ్. చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం రేర్గా వాడతాను, నా స్పెషల్ డిష్లు అనిపించినప్పుడు తీస్తా దీన్ని బయటకి. ఇదిగోండి, కొద్దిగా ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూను, మినపప్పు, శనగపప్పు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు, ఇంగువ, కొద్దిగా అల్లం తరుగు, ఒక 1 ఇంచ్ అల్లం. వేడి మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఇందులో. మనం మధ్యలో చిన్న మంటున్న మొత్తం ఈడ దాకా వేడి ఉంటుంది, ఇక్కడ దాకా. కాలిందండి. అయ్యా, అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఇదిగోండి, వెల్లుల్లి వేసేసాను. తాలింపు అంతా క్లోజప్ చూపించలేకపోయినా పైన కెమెరా ఆఫ్ ఉందండి. ఐ సపోజ్ మీరు అర్థం చేసుకున్నారు, మీకు అర్థమైంది అనుకుంటా. కరివేపాకు వేసేస్తున్నా, ఇక్కడి నుంచి ఉంటుంది. ఆయిల్ లేదు చూసారా. ఇప్పుడు దీనిలోకి మనం పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఒక 3-4 పచ్చిమిరపకాయలు దంచినది ఇది. అంతేనండి, తాలింపు మంచిగా వేగిపోయింది. ఉల్లిపాయ కూడా వేసేద్దాము. ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజు. కొబ్బరి పాలతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను నేను మీకు. పెద్దగా వేగక్కర్లేదు ఉల్లిపాయ. ఇదిగోండి, ఒక క్యాప్సికము, ఒక క్యారెట్ వేసేస్తున్నా. దీంట్లో ఇదంతా ఏంటంటే హెల్త్ కోసం మాత్రమే కాదండి, టేస్ట్. దాని టేస్ట్ ఇంకల్కేట్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా వేగుతుంటే ఇదిగోండి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా. కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి, సో దట్ మనకు అడుగంటకుండా ఉంటుంది. జస్ట్ ఆ కూరగాయలు ఉడికేంత వాటర్, పావు కప్పు. ఒక 2-3 మినిట్స్. ఈ 2-3 మినిట్స్ టైంలో మీరు మంచిగా కొబ్బరి పాలు చేసుకొని రావచ్చు. సో ఇదిగోండి, అది వచ్చేసింది కొబ్బరి పాలు గ్రైండ్ అయ్యి. ఒక క్లాత్లోకి తీసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ అయిన తర్వాత ఇట్లా వడగట్టేసేయండి. ఉంటుంది కొత్త జాకెట్ ముక్కలన్నీ వీటిని చేస్తున్నావు. ఓహో, మేము రోజు క్యారెట్ జ్యూస్ అయినా తాగుతున్నాం. కనబడట్లే నువ్వు అసలు, నీ చేతులే ఉన్నాయి, నువ్వు లేవు. ఏం లేదు, మనం అన్ని తగ్గినాక చెప్దాంలే, ఏం సపోర్ట్ చేయకు. రోజు జ్యూస్లకి క్లాత్, సొరకాయ జ్యూస్, క్యారెట్ జ్యూస్. ఇంకొకసారి కొన్ని నీళ్ళు పోస్తావు. ఇట్లానే సేమ్ ఇట్లా పెట్టుకుంటే చాలండి. ఇదిగోండి, ఇన్ని కొబ్బరి పాలు. అండ్ ఇందులో కందిపప్పు టేస్ట్ ఎవరికి తెలియదు, సీక్రెట్. అది ఇన్హరెంట్గా ఉంటుంది. కందిపప్పు బియ్యం టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం లావు వచ్చి పొట్ట వచ్చినా కానీ చీరలు కట్టడం ఆపేస్తా ఇంట్లో. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు, షూట్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే బయట జనరల్గా చీరలు కడతా కానీ ఇంకా తప్పదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఇష్టపడను. కొంచెం చిక్కగానే, కొంచెం నాకు బాడీ ఫ్రీగా అనిపించగానే చీరలు స్టార్ట్ చేస్తా. ఇదిగోండి, క్యాప్సికమ్ అన్నీ కలిసి ఉడికినాయి. ఇందులో కారం వేస్తారా లేదా అనేది మీ ఇష్టం అండి. ఒకవేళ వేస్తే ఇదిగోండి, నేను రెడీగా పెట్టుకొని ఈ టైంలో వేయండి. ఇప్పుడు ఇందులో నేను వేయట్లేను. ఆ పచ్చిమిరపకాయల కారము, క్యాప్సికంలో ఉన్న కారం చాలు నాకు. ఇందులోకి ఇదిగోండి పాలు పోసేస్తున్నా. ఇప్పుడు హైలో పెట్టాను. అండ్ ఈ పాలల్లో కొద్దిగా ఒక హాఫ్ కప్పు పెరుగు, 50 ml పెరుగు వేస్తున్నా. దాదాపు ½ లీటరు పాలు ఉన్నాయి.
అంటే నీళ్ళే కదా పాలంటే, కొబ్బరి పాలల్లో నీళ్ళు పోసినాయి 1/2 లీటర్కి 50 ml పెరిగేస్తున్నా. దీన్ని ఉడకనివ్వండి. మసలు వచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. అప్పటిదాకా మూత పెట్టేద్దాం. ఉప్పు కారం అన్నీ పడిపోయినట్టు, ఇందులో ఏం లేదు. కొత్తిమీర ఒకటి ఉంది, ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది చెప్పా. మీరు లాస్ట్ దాకా చూడాలి కదా. అదేం లేదండి, చెప్తా. మెంతి పిండి వేయండి కొంచెం, తీసుకొస్తా. మెంతి పిండి అనుకోగానే మన డబ్బా వచ్చేస్తుంది, మన ఫేవరెట్ డబ్బా. ఇందులో మెంతి పిండి ఉంది. ఇలా రెడీగా పెట్టుకుంటే నేను ఎప్పుడు చెప్పినట్టు దయచేసి దేంట్లో కూడా కొంచెం వేయాల్సి వచ్చినా ఆలోచించాం. మేతి ఇవన్నీ మన సైలాస్ కిచెన్లో వెరీ రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి. ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్. ఇట్లా తీయగానే గుమ అంటుంది. ఏ చారైనా కానీ ఆ మెంతి పిండి లేకపోతే ఆ టేస్ట్ రాదండి. మంచిగా రోస్ట్ చేసిన మెంతులేనండి అవన్నీ. నాకు ఎందుకో తీరా ఓపెన్ చేసి నాకు ఉంది కదా అని వేయాలనిపిస్తుంది. జీలకర్ర పొడి కూడా కొంచెం ఒక పించ్ వేయండి, బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఆల్రెడీ వెల్లుల్లి ఉంది కాబట్టి వెల్లుల్లి జీలకర్ర కలిసి ఉడికితే అసలు బురాని అని చెప్పి చేస్తాను, ముస్లిమ్స్ది అని చెప్తాను కదా ఎప్పుడు. అందులో మా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే, వెల్లుల్లి జీలకర్ర కలిసి గ్రైండ్ చేసి ఆ వాటర్ వేస్తాము పెరుగుచారులో, భలే ఉంటుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనకి దింపేసినాక ఇట్లా ఉండాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కందిపప్పు బియ్యము లైట్గా ఉడుకుతుంటే చిక్కబడుతుంది. సో మీకు వాటర్ ఏమైనా కావాలంటే ఇప్పుడే చేసుకోండి. హై పెట్టినా, ఉప్పు ఒక్కసారి చూసుకుందాం. చాలండి, ఎక్కువ ఎందుకు. ఈ మధ్యన అన్నీ నేను మారిపోయాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మూత పెట్టేస్తున్నా. మసలు వచ్చిన తర్వాత 3 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. ముందు బుడబుడ ఉడకాలి, ఆ తర్వాత 3 నిమిషాలు. ఇదిగోండి మసలు వచ్చింది. రసం లాంటి, చారు లాంటివి ఇలాంటి బౌల్స్లో చాలా ఇష్టం అండి నాకు, ప్లేట్లో కన్నా కూడా. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి బాగుంది కదా. ఇందులో మనం గ్రీన్ పీస్ ఇంట్లో వేయాల్సింది. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయితే మీరు చేయటానికి ఇష్టపడరేమోనని వేయలేదు. అది వేస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత టెంప్టింగ్ అంటే నేను మాటల్లో చెప్పలేను, చూస్తుంటేనే. మామూలుగా లేదు. ప్రమిళ తింటావా? సూపర్ అంటే సూపర్ ఉంది. అంతేనా మేడం? నీకే థ్యాంక్ యూ. తిని చూడు. దొరకకుండా ఇప్పుడు ప్రమిళ మనకి కొత్తిమీర సూపర్ ఉంది మేడం కదా, చాలా హెల్త్కి మంచిది ప్రమిళ. అసలు అమృతం ఉన్నట్టుంది. చాలా మంది మేడం కొబ్బరి దేవుళ్ళ కాడ కొట్టొచ్చి అసలు ఎన్ని కొడతారో తెలియదు, 5-6 కొడతారు. అవునండి, ఇప్పుడు వస్తున్న సీజన్ కూడా అంతే. కొబ్బరి పాలు చేయండి, ఎందుకంటే ఎంత మంచిది తెలుసా. నీ జుట్టుకి మంచిది, చర్మంకి మంచిది. మన ఫేస్ మీద సన్నని గీతలు, ముడతలు అట్లాంటివి వస్తుంటాయి కదండి. యాంటీ ఏజింగ్ లక్షణాలు కొబ్బరి పాలలో పుష్కలం. అండ్ లారిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది కొబ్బరి పాలల్లో, అదైతే మన హెల్త్కి, గట్ హెల్త్కి చాలా మంచిది. పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ అండి కొబ్బరి పాలల్లో. ఇంకా మన వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. పక్కకు పెట్టేస్తే నేను థైరాయిడ్ పొద్దున్న లేవగానే గోలు వేసుకుంటాను కదా, రెగ్యులర్గా ఈ పాలు తాగితే ఒక 40 days ఏదో ఒక విధంగా డెఫినెట్గా థైరాయిడ్ కొంత నియంత్రణలోకి రావటం అనేది చాలా చోట్ల జరిగింది. సో థైరాయిడ్ వాళ్ళు తినొచ్చు. ఇంకో మంచిగా వాడతారు, మీకేం బాధ? అవును, నేను కొబ్బరి పాలు బాగా వాడతాను. కొబ్బరి అన్నం అట్లాంటిది, బిర్యానీలో, పులావ్. ఒక్క నిమిషం వచ్చి నిన్న సురకల మేడానికి వాళ్ళ సార్ కొంచెం ఏదో దెబ్బ తగిలితే అలా కాడ ఒక మాట వచ్చేసి 2 కుక్కర్లు అది ఇది చికెన్ కర్రీ, మిల్లెట్స్ తోటి రసం అన్నం వండిన పేషెంట్ ఆయన. సో మిల్లెట్స్ తోటి రసం వండి ఆయనకేసిన చికెన్ కర్రీలో కొబ్బరి పాలు వేసి వండిన, చాలా బాగుంది. లేదు కొబ్బరికాయ సైమానికి ఉంది, ఫ్రిడ్జ్ లో సీసాలో తీసి పెట్టింది. అవును, మళ్ళీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అట్లా చూసి కొన్ని కూడా అందరికి కూడా చేసుకునేది. సారికి కూడా బాగా నచ్చింది నిన్న. అంతేనా? సో ఇంతకీ ఏంటి చెప్పొచ్చేది, మనం కొబ్బరి పాలు వాడండి. చాలా మంది కొడుతారు మేడం, వేస్ట్ చేస్తారు, బూజు పట్టిపోతున్నాయి అక్కడ. అయ్యో తప్పు. మీరు ఒక్క ముక్క పోనిస్తారు అసలు. ఇప్పుడు ఆమె కొబ్బరికాయ కొట్టిస్తేనే తినేసిన. నువ్వు అది తిను, ముందు ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది, కొంచెం ఉప్పు పడుతుంది మేడం. ఓకే, ఉప్పు ఎప్పుడు తక్కువ అలవాటు చేసుకోవాలి ప్రమిళ. మెల్లగా తగ్గించుకుంటా ఉండండి కారాల్లో. సోడియం లెవెల్స్ అనేది మంచిది కాదు మనకి. హైదరాబాద్ పోతా, మా తమ్ముడిని చేసి పెడుతుంది. ఎవరు హైదరాబాద్ పోయేది? మీ ముందర పెట్టి నేను రేపు లీవ్ పెడుతుంది, అంత సీన్ లేదు. లీవ్ పెట్టదు, నేను పెట్టనియాను. చలో మీరు తప్పకుండా చేయండి. అమ్మ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బాయ్ బాయ్. ఏంట అమ్మయ్య, మన కొబ్బరి చారు రెడీ చేసేయండి, తినేయండి. బాయ్ బాయ్.